తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో మామ, ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్. తినేసి తొందర రాక అన్నం దొబ్బు తిని 2 గంటలు హాయి పండుకుంది. టీవీ ప్లేస్ వచ్చేసరికి ఈ టైం పట్టింది. అలా లేచి లేవగానే స్టోర్కి వచ్చి స్కాన్ చేసి ఆర్డర్ బట్టి పట్టుకొని వెళ్ళిపోతుంది. ఫుల్ నిద్రమప్పులు ఉన్న నేను ఎవరిని గుర్తకుండా, నన్ను ఎవరు వచ్చి గుర్తకుండా ముందు వెనక చూసుకొని నిమ్మలంగా గలీల నుంచి ఆర్డర్ డెలివరీ అయింది. డెలివరీ చేసేసిన మామ 2.5కి 28 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చింది. మళ్ళీ స్టోర్కి తిరిగి వెళ్ళిపోతాను. వైన్ షాప్ జీవనంలో నా బండి దాహాన్ని ముట్టుకుంది. దాని దాహాన్ని తీర్చడానికి వైన్ షాప్ దాని కడుపున దాని దాహం తీసేసి స్టోర్కి వెళ్ళేస్తున్నాను. తాగుతావా? మందవుదాం. కౌశిక్ మందవుదాం. తాగుదాం. అలా వచ్చి స్టోర్కి వచ్చి స్కాన్ చేయగానే ఆర్డర్ పట్టినాము. ఆర్డర్ పట్టుకొని లొకేషన్కి బయలుదేరినాం. లొకేషన్ దగ్గర వెళ్ళి కస్టమర్ చూసిన మామ నాకు ఎక్కడ కనవలేదు. తర్వాత వెనక నుంచి వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయింది. 1.8కి 25 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చి ఆర్డర్ అయిపోగానే ఇంకో ఆర్డర్కి బయలుదేరింది. మార్నింగ్ నుంచి దగ్గర వేసి సాగు కొట్టిన బ్లింకిట్ తోడి ఇప్పుడేమో ఒక లాంగ్ వేసింది. ఉప్పల్ దగ్గర వేసింది. ఆర్డర్ డెలివరీ వెళ్ళిపోతుంది. లొకేషన్ మీద డెలివరీ చేసేసినామా 3.5కి 37 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చింది. మళ్ళీ స్టోర్కి స్టార్ట్ అయిపోయింది. ఆర్డర్ అయిపోగానే ఇంకో ఆర్డర్కి వచ్చినాయి మామ. దీంట్లో ఏమో లిఫ్ట్ లేదు. 3 ఫ్లోర్లు ఎక్కించింది. కిందికి రమ్మన్నా కూడా రాకుండా నన్నే పైకి రమ్మన్నారు. చేసేదేం లేక పైకి ఎక్కేసిన. చచ్చిపోతుంటా 3 ఫ్లోర్లు ఎక్కగానే తిన్నది మొత్తం అరిగిపోయింది. మళ్ళీ స్టోర్ కాడికి బయలుదేరుతాను. స్టోర్కి వెళ్ళగానే ఆర్డర్ పట్టింది మామ. ఆర్డర్ తీసుకొని మళ్ళీ లొకేషన్ కాడికి బయలుదేరాను. పొద్దున్న నుంచి ఒక్కనే బండి నడిపి చికాకులు వేసింది మామ. అందుకే ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నా. ఆ డ్రైవరే బండి నడుపుతాడు. నేను వెనక కూర్చొని వీడియోలు తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను మామ. ఇంకో వీడియో నా డ్రైవర్. వీడి బండి నడుపుతా అంటే నేను వెనక కూర్చొని వ్లాగింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా మామ. జోక్స్ అపార్ట్, వీడు మా ఫ్రెండ్ మామ. మీ ఇద్దరం కలిసి బ్లింకిట్ కొడతాం ఒకటే స్టోర్లో. అట్లా పోతా అంటే కలిసిండు. నాతో వస్తా అంటే తెలుసుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్ అట ఇంటితరం పట్టుకొని బయటకు వెళ్ళిపోయినట. అందుకే బండి తలం లోపు ఉందని ఆయన బయట వచ్చేస్తానట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేదాకా అట్లా ఆర్డర్కి వస్తా అని వచ్చింది మామ. తోటి ఆర్డర్ కంప్లీట్ చేసిన మామ 2.4కి 28 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చింది మామ. మళ్ళీ స్టోర్కి వెళ్ళిపోతాను. ఆ బాబుకి ఏం కాలేదు ఫ్రెండ్స్. మా వాడు హెవీ డ్రైవింగ్ చూసి చక్కగా పని నేను తీసుకున్నట్టు అంటే మా వాడు ఎదురుగా పోతాడు. మన బండి తీసుకొని వాడు కూడా బ్లింక్ కొట్టడం స్టార్ట్ అయిపోయింది.
అయ్య బాబోయ్ రెచ్చగొక్కనన్నా ఫ్లాష్ మ్యాన్ ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ లేవురా నీలా ఆ అంకుల్ చూడండి మా బండిని ఎంత తోపుగా తయారు చేసిండు. బండి అంటే అలా మెయింటైన్ చేయాలి స్టైల్గా లైట్లతో. ఆర్డర్ డెలివరీ చేద్దామని వచ్చిన అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నన్ను లోపల పోనిస్తలేదు. ఈ అంకుల్ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకున్నాను. ఆర్డర్ కంప్లీట్ చేసిన 4.2కి 47 రూపీస్ ఎర్నింగ్స్ ఇచ్చింది. ఇక ఆర్డర్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను మామ. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇంతే మామ. 13.5 గంటలు పని చేసినా 1000 రూపాయలు కొట్టినా 370 రూపాయలు ఇన్సెంటివ్. టోటల్ 1398 రూపాయలు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను మామ. ఇప్పటికి వెళ్ళిపోతాను.